ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూస్ ఎందుకు కండక్ట్ అవ్వట్లేదు? ఆఫ్టర్ కాలేజ్ మీన్స్ కాలేజ్ పాస్డ్ అవుట్ తర్వాత మనకి వచ్చే ఆ గ్యాప్ని కవర్ చేసుకోవడానికి ఫేక్ పెట్టాల్సిందేనా అని చాలామంది నన్ను ఈ క్వశ్చన్స్ చాలామంది కామన్గా అడుగుతుంటారు. అసలు ఇంటర్నల్ కంపెనీలో ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది ఫ్రెషర్ పొజిషన్స్కి అన్నీ డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఆఫ్టర్ కాలేజ్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఇమీడియట్గా ఇంటర్వ్యూ కాల్స్ అవైలబుల్లో ఉంటాయి, ఇంకా కంపెనీస్లో వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది, ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతాయి అనుకుంటారు. బట్ దట్స్ ఫాల్స్ స్టేట్మెంట్. ఈ వరల్డ్లో ఏ కంపెనీ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కే. ఫ్రెషర్ పొజిషన్స్కి చాలా లిమిటెడ్గా ఇస్తాయి, బట్ డెఫినెట్గా ఫ్రెషర్స్ కూడా ఇచ్చేస్తాయి. రీజన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటే వాళ్ళు అవుట్పుట్ కూడా చాలా క్వాలిటీగా పర్ఫెక్ట్గా ఇస్తారనే ఆ థాట్తోనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. కంపెనీస్లో కూడా ఫ్రెషర్ కాంట్రిబ్యూషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరు ముందే ప్రిపేర్ అవ్వాలి. ఆఫ్టర్ కాలేజ్ తర్వాత ఇంటర్వ్యూస్ అంత ఈజీగా షెడ్యూల్ అవ్వవు. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ క్యారీ చేసిన పర్సన్తో కంపేర్ మాత్రం చేసుకోవద్దు. వాళ్ళకంటే మీకు ఆపర్చునిటీస్ చాలా తక్కువే ఉంటాయి, బట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అక్కడి వరకు ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి, తప్పదు. ఐఎమ్ రియల్లీ సారీ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎనీ అవుట్ సైడ్ నాయిస్. కరెంట్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ మై హోమ్ స్టేషన్. ఓకే, ఇప్పుడు ఫ్రెషర్స్కి లిమిటెడ్ పొజిషన్స్ ఎలా ఉంటాయి నేను చెప్తా. ఇప్పుడు సపోజ్ మా కంపెనీయే తీసుకో, నేను చేస్తున్న ప్రాజెక్ట్లో నియర్లీ ఒక యూఎస్ ప్రాజెక్ట్ నేను చేస్తుంది. ఒక 65 to 80 members ఉంటారు. అందులో ఆ 80 members ఒక ఫ్రెషర్స్ ఉన్నది నాకు తెలిసినంత వరకు ఒక 12 to 13 members మాత్రమే. రిమైనింగ్ అందరూ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే. మీన్స్ ఒక 20% ఉంటారు అంతే ఫ్రెషర్ పొజిషన్స్. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. ఫ్రెషర్స్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక వాళ్ళకి ఒక 3-4 months ట్రైనింగ్ ఇచ్చేసి స్పూన్ ఫీడ్ చేసి అన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ నుంచి మనం కంపెనీస్లో మేనేజర్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకవేళ వాళ్ళకి టైం ఒక చిన్న టాస్క్ అసైన్ చేసినా కూడా వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. అదే సరే టైం తీసుకున్నా ప్రొవైడ్ చేస్తారంటే అంత క్వాలిటీగా ప్రొడ్యూస్ చేయలేరు వాళ్ళు. ఎక్కడైనా అంతే, ఫ్రెషర్స్ అలానే ఉంటుంది. సో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ వచ్చి కంపెనీలో జాయిన్ అయ్యి ప్రాజెక్ట్లో ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారంటే వాడు ఫాస్ట్గా చేసి పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తారు అవుట్పుట్. బట్ ఫ్రెషర్స్ నుంచి అలా ఎక్స్పెక్ట్ చేయలేరు. మేనేజర్స్ కూడా ఫ్రెషర్స్ నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా కంపెనీస్ హైర్ చేసుకోవడానికంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ హైర్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే చెప్పేది ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అని. నువ్వు మిడ్ లెవెల్ కంపెనీస్లో ట్రై చేస్తావో, మైక్రో లెవెల్ కంపెనీస్లో ట్రై చేస్తావో, స్టార్ట్అప్ కంపెనీస్లో ట్రై చేయి. జస్ట్ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ తీసుకొని బయటకు వచ్చి నెక్స్ట్ హై ప్యాకేజెస్కి ట్రై చేయి. ఇంకా కొంతమంది అడగటం ఏంటంటే, బ్రో మేము నాకు ఒక్కడికే ప్రాబ్లం ఉందేమో, అసలు ఫ్రెషర్ పొజిషన్స్కి ఎన్ని అప్లై చేసినా రావట్లేదు అని. ఆ ప్రాబ్లం నీ ఒక్కడిదే కాదు, కొన్ని lakhs of స్టూడెంట్స్ది ఫ్రెషర్ పొజిషన్స్కి ట్రై చేస్తున్న వాళ్ళందరిది ఇదే ప్రాబ్లమే. నువ్వు గవర్నమెంట్ కాలేజ్ పాస్డ్ అవుట్ అయినా, పెద్ద యూనివర్సిటీస్లో చదివి పాస్డ్ అవుట్ అయినా సరే వాడి సిచ్యువేషన్ కూడా అదే ఇప్పుడు. ఇంకా కొంతమంది నన్ను 1-on-1 కాల్లో డౌట్స్ అడగటం ఏంటంటే, బ్రో మాకు ఒక 6 months 1 year 2 years గ్యాప్ వచ్చేసింది, మేము ఫేక్ పెట్టి ట్రై చేయాల్సిందేనా అని అడుగుతున్నారు. నువ్వు ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 6 months 1 year 2 years పెద్ద గ్యాప్ అయితే కాదు అది. నువ్వు నన్ను అడిగితే ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు ఆ గ్యాప్కి. మరీ నీకు ఓవర్ గ్యాప్ ఉంటే అప్పుడు డెసిషన్ నువ్వు తీసేసుకోవచ్చు, అది నీ పర్సనల్. అది ఈ గ్యాప్కి అయితే పెద్ద ప్రాబ్లమే లేదు. నువ్వు హ్యాపీగా నార్మల్గానే ట్రై చేసుకోవచ్చు. టైం అయితే తీసుకుంటుంది, నీకు స్కిల్ ఉన్నప్పటికి కూడా ఫస్ట్ జాబ్కి టైం అయితే తీసుకుంటుంది. మరీ నీకు గవర్నమెంట్ జాబ్కి తీసుకున్నంత టైం అయితే సాఫ్ట్వేర్లో అంత టైం అయితే తీసుకోవద్దు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తీసుకో, అందులో సక్సెస్ రేషియో, హైరింగ్ పర్సెంటేజ్ కూడా చాలా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అదైతే ఉన్న ఫ్యాక్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో అయితే హైరింగ్ పర్సెంటేజ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ జాబ్కి ఇంటర్వ్యూస్లో ఒక 70 to 80% స్క్రాప్ బ్యాచే ఉంటుంది. మీకు కాంపిటీషన్ ఓన్లీ ఆ 20 to 30% పీపుల్స్తో మీకు కాంపిటీషన్ ఉంటుంది. రిమైనింగ్ 70% మనం తీసేయచ్చు. ఫ్రెషర్ పొజిషన్స్ కూడా హైరింగ్ అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ప్రతి ఇయర్ కొన్ని thousands of న్యూ ప్రాజెక్ట్స్ కంపెనీస్లో వస్తుంటాయి. సో వాటికి ఫ్రెషర్ హైరింగ్ ఖచ్చితంగా ఉంటుంది. బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఫ్రెషర్ హైరింగ్ ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వాళ్ళకి ఇంకో అడ్వాంటేజ్ అంటే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక
ఒక ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీ రిజైన్ చేసి వెళ్ళిపోతే ఆ పొజిషన్ని రీప్లేస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే కావాలి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇవే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళ హైరింగ్కి. సో ఆ రిక్వైర్మెంట్ హైరింగ్ సిచ్యువేషన్ కోసం మనం వెయిట్ చేయాలి, తప్పదు. ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఫస్ట్ది ఏంటంటే ఇంటర్వ్యూస్ అంత ఫాస్ట్గా స్కెడ్యూల్ అవ్వవు ఫ్రెషర్ పొజిషన్స్కి బికాస్ ఆఫ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. ఇంకా ఏంటి, వెయిట్ చేయాలి అంతవరకు. నెక్స్ట్ శాలరీస్ చూడొద్దు, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఆపర్చునిటీస్ అయితే ఫ్రెషర్ పొజిషన్స్కి డెఫినెట్గా 100% ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.